నా వివరాలు ఏంటంటే చెప్పు. నేనెవరంటే నేనెవరంటే అది నువ్వు చెప్పు. ఎక్కడ కష్టం వస్తే అక్కడ నేను వాలిపోతూ ఉంటాను. నువ్వు మా అర్చన గురించి తెలుసుకోవడం కాదు, నీ గురించి మా అందరికీ తెలియాలి. గౌరీ, ఏమైంది? మాయాగారు ఎందుకొచ్చారు? మాయగారు అర్చన గురించి వివరాలు అడుగుతున్నారు. అసలు ఈ మాయ ఎవరు? ఈవిడ మీద నాకు అనుమానంగా ఉంది. ఈవిడ గురించి తెలియజేయమని అమ్మవారిని అడిగాను. అమ్మవారిప్పుడు ఈ మాయ నోటితోనే వివరాలు తెలియజేయబోతుంది. వినండి. అమ్మవారు తలుచుకుందంటే నిజం బయట పెట్టిస్తుంది. చెప్పు మాయా, ఎవరు నువ్వు? ఏ ఉద్దేశంతో శ్రీకర్ని పెళ్లి చేసుకుందామనుకుంటున్నావు? ఎందుకు పచ్చని జంటని విడదీయాలనుకుంటున్నావు? చెప్తాను. నేనెందుకొచ్చానో, ఎక్కడి నుంచి వచ్చానో, నా సంకల్పం ఏంటో, నా లక్ష్యం ఏంటో అన్నీ చెప్తాను. ఓం క్రీం హ్రీం ఫట్. మాయ ఆపదలో ఉంది, వెళ్ళి కాపాడు. నేను ఎవరంటే నా శక్తిని ఏదో మాయాశక్తి అడ్డగించింది. నువ్వు ఎవరివో, ఎక్కడి నుంచి వచ్చావో, నీ సంకల్పం ఏంటో చెప్తాను అని చెప్పావు కదా. అలా అన్నానా? అయితే ఈ ఇంట్లో ఉన్న అమ్మవారు నా మీద పోనినట్టుంది. అక్కడ స్వామికి అర్థమై తరిమినట్టున్నారు. ఏంటలా చూస్తున్నావు? చెప్పు. నా గురించి చెప్పడానికి ఏముంది? నాకు శ్రీకర్కి పెళ్లి జరగాలి, అంతే. అయినా ఏంటవని నువ్వు నా దగ్గర జాబ్ చేస్తున్నందుకు ఈ గెస్ట్ హౌస్ని నీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దారిన పోయే వారందరినీ ఇంట్లో పెట్టుకున్నావేంటి? కొత్తగా ఈవిడెవరు? నా మేలు కోరే వారిని నా ఇంట్లో ఉంచుకుంటాను. మీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి, ఖాళీ చేసి వెళ్ళిపోతాను, అమ్మవారితో సహా. ప్రతిసారి విగ్రహం గురించి మాట్లాడుకు. ఈ విషయంలో ఏం చేయాలో నాకు తెలుసు. మాయా ప్రవర్తన ఏం అర్థం కావడం లేదు. ఎందుకు మాటి మాటికి వస్తుందో తెలియడం లేదు. మాయా దగ్గర చాట్లో ఆభరణాల చిత్రాలను చూశాను. వాటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి.